ఏం చేస్తుంటావు మనం? నేను కాలేజ్ అయిపోయింది అన్న, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఏమైనా జాబ్ చేస్తున్నావా మరి? లేదు, ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉన్నాను. ఎందుకట్లా? ఎప్పుడు అయిపోయింది గ్రాడ్యుయేషన్? ఈ ఇయర్ అయిపోయింది, 2025లో అయిపోయింది నాది. ఏమైనా జాబ్స్ ఏమీ లేవన్నా, అంత ఖాళీ. ఇప్పుడు ఎక్కడ పోయినా జాబ్స్ అంత దొరకలేవు. అండ్ ఇక్కడ వీళ్ళ లీడింగ్స్ ఎట్లున్నాయంటే, మన ఇప్పుడు స్కాలర్షిప్ అయిపోయింది, నా సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా మనకి ఏం ప్రాపర్గా లేదు ఇక్కడ. ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు మాకు కాలేజ్లో ఉన్న వాళ్ళకి స్కూటీలు ఇస్తాము, స్కాలర్షిప్లు ఉన్నాయి, ప్రాపర్గా నడుస్తున్నాయి అని అన్నారు. ఏవీ లేవు. మనకి కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటిదంటే జాబ్స్ ఉన్నాయి ఫ్యూచర్గా. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన ట్రైనింగ్ తీసుకొని జాబ్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇలా అన్నీ అయిపోతుండే. కానీ ఇప్పుడు ఏంటిదంటే, ఇప్పుడు మా ఎడ్యుకేషన్కి వచ్చే వారికి జాబ్స్ అడిగితే, జాబ్ గురించి అడిగితే, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయి చాలామంది ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు, డిగ్రీ ఇట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. అయిపోయిన వాళ్ళు ఏంటి జాబ్స్ అడిగితే కూరగాయల మార్కెట్ అని చెప్తాడు, ఇంకేదేదో చెప్తూ ఉంటారు. ఏంది మేము చదువుకొని కూరగాయల మార్కెట్ పెట్టుకునేదా? ఇది మాకు చదువుకున్న వాళ్ళకి జాబ్స్ గురించి అడిగితే జాబులు లేవు, పైసలు లేవు, ఎవరు పెడతారు, అప్పులు అయినాయి అని అంటే, అప్పులు మరి తీర్చాలంటే మీకు ఒక ఐడియా ఉండాలి. రూలింగ్ చేసే ఐడియా ఉంటేనే మీరు సీట్లలో తీసుకోవాలి. మీరు ఇట్లా నీకు ఐడియా లేనప్పుడు ఎందుకు వచ్చారు వీళ్ళు? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇలాంటి ఎడ్యుకేషన్ మీద ఇబ్బంది రాలేదు. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా మరికి స్కాలర్షిప్ కానీ అన్నిటికీ ప్రాపర్ ముందుగానే జరిగిపోతుండే. ఇప్పుడు లేవు అవేవి. ఇప్పుడు మీకు స్కాలర్షిప్ రాక మీకు అంటే సర్టిఫికేట్స్ ఫీజు ఇప్పుడు స్కాలర్షిప్ ఉంటేనే కదండి మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయినాక క్లియరెన్స్కి మనకి సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి. స్కాలర్షిప్ పెండింగ్ పడితే అది అమౌంట్ ఎవరు కట్టేది? మేమే కదా కట్టుకునేది. అది ఇప్పుడు ఎవరు కడతారు? మాకు ఆ అమౌంట్ బడ్జెట్ లేకనే గవర్నమెంట్ స్కాలర్షిప్ అనేది పెట్టింది స్టూడెంట్ ప్రతి ఒక్కరికి. అవును, మరి ఇవి లేవు. మరి ఏవి దాని గురించి స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తే తీసుకొని పోలీస్ స్టేషన్ పెడతారు. ఇది గవర్నమెంట్ రూలింగ్ అంటే స్టూడెంట్స్ని ఇలానే ఇబ్బంది పెట్టేది లేదు కదా. ఏంటి ఇది? వీళ్ళని అడిగేది ఇదే ప్రశ్న. మరి స్టూడెంట్స్కి ఏంటి? వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఏంటి? మా జాబ్లో ఏంటి? ఇది వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు వద్దు ఇలాంటి రూలింగ్స్ అయితే వద్దు. మాకు కావాల్సింది కేసీఆర్ని గెలిపించుకుంటాం మేము.